తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సుదీర్ఘకాలం ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుందంటూ వైద్యులు స్పష్టం చేయడంతో ఆమెకు కొంతకాలం విరామం ఇచ్చి పాలనా పగ్గాలు మార్చేందుకు పావులు కదులుతున్నాయి. తాత్కాలిక ముఖ్యమంత్రిగా జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడు, భక్తుడైన పన్నీర్ సెల్వంకు బాధ్యతలు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు అన్నాడీఎంకేలో కసరత్తు కొనసాగుతోంది. రాజ్భవన్లోనూ ఈ విషయమై సుదీర్ఘ మంతనాలు చోటు చేసుకున్నాయి. తమిళనాడు ప్రజా పనుల శాఖ మంత్రి పళనిస్వామి పేరు కూడా ముఖ్యమంత్రి రేసులో పరిశీలనలో ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి పగ్గాలు తాత్కాలికంగా మరొకరికి అప్పగించే అంశంపై రాజకీయాలు వేడెక్కాయి. జయలలిత కొన్నాళ్ల పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుందంటూ వైద్యులు స్పష్టం చేసిన నేపథ్యంలో పాలనా పగ్గాలను ఎవరికి అప్పగించాలన్న అంశంపై ప్రభుత్వంలో తీవ్రస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. జయలలిత చికిత్స పొందుతున్న చెన్నై అపోలో ఆసుపత్రిలోనే మంత్రులు, సీనియర్ నేతలు సమావేశమై ఈ అంశంపై సమాలోచనలు జరిపారు. జయలలిత సన్నిహితురాలు శశికళతో పాటు ఆమె బంధువు ఇళవరసి, ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్ సహా ముఖ్యులంతా ఈ ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి రామ్మోహన్ రావు, మంత్రులు పన్నీర్ సెల్వం, పళనిస్వామి కలిసి గవర్నర్ విద్యాసాగర్ రావుతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. అనంతరం అపోలో ఆసుపత్రిలో మంత్రులు, ఇతర సీనియర్ నేతలతోనూ సమావేశం నిర్వహించారు. ఇప్పటికే 2 మార్లు జయలలిత స్థానంలో పాలనా పగ్గాలను అత్యంత జాగ్రత్తగా మోసిన పన్నీర్ సెల్వంకే ఈసారి కూడా బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న పన్నీర్ సెల్వం జయకు అత్యంత విశ్వాసపాత్రుడు, భక్తుడిగా ఉన్నారు. అందుకే మంత్రులు, సీనియర్ నేతలు కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ప్రజా పనుల శాఖ మంత్రి పళనిస్వామి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలితకు ప్రస్తుతం తాత్కాలిక విరామం ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆమె చికిత్స పొందుతున్న సమయంలో అధికార మార్పిడి జరగాల్సిన అవసరం లేదని అన్నాడీఎంకేలో కొన్ని వర్గాలు వాదిస్తున్నప్పటికీ ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న ఆరోపణలు, భాజపా సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి కేంద్రానికి రాష్ట్రపతి పాలన విధించాలంటూ లేఖలు రాయడంపై స్పందించిన ఆ పార్టీ డి ఫ్యాక్టో ముఖ్యమంత్రిని నియమించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా గత నెల 22న అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలితకు చికిత్స కొనసాగుతోంది. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న జయకు శక్తివంతమైన యాంటీబయాటిక్స్ తో పాటు ఇన్ఫెక్షన్లకు మందులను అందిస్తున్నారు. మెడ సమీపంలో నిర్వహించిన శస్త్రచికిత్స కారణంగా ఆమె ఇబ్బంది ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె స్పృహలో లేరని, కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్టు అపోలో వైద్యులు చెప్తున్నారు.